హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నారుల కళ. ఓం నమ శివాయ. ఈరోజు మనం నారికేల దీపం వెలిగించే విధానం తెలుసుకుందాం. ఏ నెలలో అయినా వచ్చే సోమవారమైనా ప్రదోషకాలం అంటే సాయంకాలం పరమేశ్వరుడి చిత్రపటానికి లేదా శివలింగానికి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి. ఒక రాగి పళ్ళెం తీసుకొని దాని మీద తడి గంధంతో అంటే గంధంలో రోజ్ వాటర్ కానీ గంగాజలం కానీ ఏదైనా వేసి తడి గంధంతో ముందు ఆ రాగి ప్లేట్లో స్వస్తిక్ గుర్తు వేయాలి. ఆ స్వస్తిక్ గుర్తుకి 4 చోట్ల కుంకుమ బొట్టు పెట్టాలి. అలా సిద్ధం చేసుకున్న ఆ రాగి ప్లేట్లో బియ్యం పోయాలి. రాగి ప్లేట్ తీసుకున్నాం, తడి గంధంతో స్వస్తిక్ గుర్తు వేసాము. స్వస్తిక్ గుర్తుకి 4 వైపులా కుంకుమ బొట్టు పెట్టాము. కుంకుమ పెట్టిన తర్వాత బియ్యం పోసాము. బియ్యం పోసిన తర్వాత ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని శివుడి దగ్గర పగలగొట్టాలి. ఒక కొబ్బరి చిప్ప తీసుకొని రాగి ప్లేట్లో పెట్టాలి. ఆ కొబ్బరి చిప్పకి 5 చోట్ల గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పొయ్యాలి. గంధం పెట్టేసి కొబ్బరి చిప్ప ప్లేట్లో పెట్టిన తర్వాత ఆ కొబ్బరి చిప్పలో ఏం చేయాలి, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. పోసి 2 ఒత్తులు ఒక ఒత్తి కింద చేసుకొని ఒక ఒత్తిని తూర్పు దిక్కు వైపు పెట్టాలి. మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఇంకొక ఒత్తి కింద చేసుకొని ఉత్తర దిక్కు వైపు పెట్టాలి. మళ్ళీ 2 ఒత్తులను ఒక ఒత్తి కింద చేసి ఈశాన్యం వైపు పెట్టాలి. ఇలా కొబ్బరి చిప్పలో ఫస్ట్ 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తి చేసుకొని తూర్పు వైపు ఒకటి, ఉత్తర దిక్కు వైపు ఒకటి, ఈశాన్యం వైపు ఉంచి ఏకహారతితో వెలిగించాలి లేదా అగరబత్తితో అయినా వెలిగించాలి. ఫస్ట్ ఒత్తులన్నీ తీసి అలా పెట్టేసి 3 దిక్కులకి ఏకహారతి కానీ అగరబత్తి కానీ వెలిగించాలి. దీనినే నారికేల దీపం అంటారు. ఇప్పుడు నారికేల దీపం పరమేశ్వరుడి ఎదురుగా మనం పెట్టేసి ఆ నారికేల దీపం వెలిగించిన దగ్గర పుష్పాలతో అలంకరించుకోవాలి. పుష్పాలతో అలంకరించిన తర్వాత ఇంకొక కొబ్బరి చిప్ప ఉంది కదా, ఆ కొబ్బరి చిప్పలోని తీయటి ప్రసాదం ఏదైనా పెట్టి ఆ నారికేల దీపం పక్కనే ఈ కొబ్బరి చిప్పను కూడా పెట్టాలి. నమస్కారం చేసుకొని మన సంకల్పాన్ని దేవుడికి చెప్పుకోవాలి. ఆ శివయ్యకు మనకి ఎటువంటి స్వార్థం లేకుండా మనం చేసే ప్రతి పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కానీ దానికి మన సంకల్పంతో పాటు ఆ దేవుడి దయా కరుణ అన్నీ కూడా తోడవుతే సక్సెస్ అవుతుంది. సపోర్ట్ చిన్నారుల కళ. థ్యాంక్ యూ.